వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క క్రెడిట్ ఎవరిది. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పై ట్రయల్ రన్ అయితే నిన్న విజయవంతమైంది. ఈ అంశం రాజకీయంగా ఏపీలో రచ్చక కారణమవుతుంది. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టు దాదాపుగా పూర్తి చేశామని మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేయడమే. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు కూటమి మంత్రులు పెద్దలు అంతా వైఎస్ఆర్సీపీపై సోషల్ మీడియాలో యుద్ధమే ప్రకటించారు. లోకేష్ నుంచి చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరూ ఇదంతా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగంగా పూర్తి చేసి తొలి విమానాన్ని ల్యాండ్ చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి ఘనత అనేది ఇప్పుడు డిబేటబుల్ పాయింట్ గా అయిపోయింది. ఇంతకీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి ఘనత, ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కాలి అనే విషయం పైన టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య యుద్ధం అయితే నడుస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా ముందుకు వెళ్ళిందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. అనుమతుల కోసం కోర్టు వివాదాల పరిష్కారం, భూసేకరణ, శంకుస్థాపన అన్ని తమ ప్రభుత్వ హయాంలో జరిగాయని వారు చెబుతున్నారు. దాదాపు 80% పనులు అప్పుడే పూర్తయ్యాయన్నది వైఎస్ఆర్సీపీ యొక్క వాదన. అసలు ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించిందే వైఎస్ జగన్ అని టీడీపీ నేతలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల కామెంట్స్ మీద టీడీపీ సీరియస్గా రియాక్ట్ అవుతుంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని ప్రశ్నించిన వీడియోలు బయటికి తీసి ఇదే మీరు చేసిన డెవలప్మెంట్ అని ఎదురుదాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుంది. వైఎస్ఆర్సీపీ దీన్ని బాబు క్రెడిట్ చోరీగా ప్రచారం చేస్తుంది. విశాఖ ఎయిర్పోర్ట్ ప్రస్తుత సిటీకి 7 నుంచి 10 కిలోమీటర్ల దూరమే. విశాఖ ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ సమస్యలతో పాటు భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ను నేవీ వాడుకుంటుంది. మరోవైపు చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికే విశాఖ బేసు నేవీకి చాలా కీలకం. దీంతో విశాఖ పౌర విమానాలు, కార్గో కొరకు మరో ఎయిర్పోర్ట్ని నిర్మించాలంటూ నేవీ అయితే కేంద్రాన్ని కోరింది. దీంతో దశాబ్ద కాలం నుంచి మొదలైన ఈ స్టోరీ రకరకాల మలుపులు తిరిగి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే తూర్పు నౌకాదళ నిర్వహణలో ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ను పౌర విమానాల రాకపోకలు ఆగిపోతాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. నిర్మాణంలో ఎదురైన ఆలస్యాలు, భూసేకరణ సమస్యలు, ప్రభుత్వాల మార్పుల మధ్య ముందుకు సాగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 96% పనులైతే పూర్తయ్యాయి. ప్రధాన ట్రయల్ రన్తో భోగాపురం ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్లకు మరో అడుగైతే దగ్గరైంది. ఈ ఎయిర్పోర్ట్కు అల్లూరి సీతారామరాజు పేరైతే పెట్టారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై దిగింది. ఈ టెస్ట్ ఫ్లైట్లో కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, డీజీసీఏ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ట్రావెల్ చేశారు. ట్రయల్ రన్ సందర్భంగా రన్వే పనితీరు, నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా ఏర్పాట్లు, విమానాల రాకపోకలకు అవసరమైన సాంకేతిక సన్నద్ధతలను అధికారులు అయితే పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ ను ఎగిరే చేప ఆకృతిలో తీర్చిదిద్దుతున్నారు. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు ఘన స్వాగతం పలికారు. ల్యాండ్ అయిన తర్వాత అగ్నిమాపక వాహనాలు ఫ్లైట్ కి 2 వైపుల నుంచి వాటర్ సెల్యూట్ ని చేశాయి. ట్రయల్ రన్ విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ లో విషెస్ చెప్పారు. రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కొత్త మైలురాయిగా నిలిచిపోతుందని, ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గట్టి ఊతమిస్తుందని చంద్రబాబు అయితే ట్వీట్ చేశారు. మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయని మాజీ సీఎం జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ 2 ట్వీట్లతో ఏపీ రాజకీయాలు భోగాపురం వైపు మళ్ళాయి. దీనికి తగ్గట్లే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయని, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన పనులు మనం గనక గమనిస్తే 2015 మే 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం వేసింది. 2016 అక్టోబర్ 7న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదట 2023 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ భూసేకరణలో జాప్యం, పరిహార వివాదాలు, ప్రభుత్వాల మార్పులతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్ జగన్ మరోసారి భూమి పూజ అయితే నిర్వహించారు. దీంతో 2 సార్లు శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టుగా
భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే గుర్తింపు పొందింది. ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్లనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు వేగం పెరిగిందని తెలుగుదేశం పార్టీ వర్గాల యొక్క వర్షన్. కానీ తమ హయాంలోనే భోగాపురం పనులన్నీ చేశామని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ డెడ్లైన్ ప్రకారం 2026 డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ అయితే పూర్తి అవ్వాల్సి ఉంది. అయితే 6 నెలల ముందే అంటే 2026 జూన్లోనే ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేందుకు రామ్మోహన్ నాయుడు అయితే అనౌన్స్ చేశారు. 4 నెలల క్రితం టెక్నికల్గా ఒక ట్రయల్ రన్ నిర్వహించాం. ఇప్పుడు ప్రధాన ట్రయల్ రన్ చేశామని, జూన్ నుంచి కమర్షియల్ ఫ్లైట్లు, ఆగస్టు నుంచి ప్రయాణికుల సేవలు ప్రారంభించాలని టార్గెట్గా పెట్టుకున్నామని డీజీసీఏ ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం భోగాపురం వైఎస్ జగన్ వల్ల మాత్రమే సాధ్యమైందని అంటున్నారు. సోషల్ మీడియాలోనూ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు అసలు భూసేకరణ పూర్తి చేయలేదని, కనీసం కోర్టు కేసులు తేల్చలేదని, కేంద్రం నుంచి ఎన్ఓసి తీసుకోలేదని, అయినా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని మేమే కట్టేశామంటూ డప్పులు కొట్టుకోవడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు. భోగాపురంను 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదని, భోగాపురం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, అప్పట్లో టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం భూసేకరణ చేయలేకపోయారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. కనీసం ఎటువంటి అనుమతులు తీసుకురాలేకపోయారు. 2700 ఎకరాలకు కేవలం 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారని వైఎస్ఆర్సీపీ వర్గాలు విమర్శిస్తున్నారు. కనీసం ఎన్ఓసి కూడా కేంద్రం నుంచి చంద్రబాబు కానీ అశోక్ గజపతిరాజు కానీ తీసుకురాలేదని అంటున్నారు. అయినా ఎన్నికల ముందు హడావిడిగా 2019 ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి చంద్రబాబు మమ అనిపించేసేశారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారని, ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. దీనికోసం 2200 ఎకరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేలా 2020 ఏప్రిల్లో జీఎంఆర్తో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత భూమిని సేకరించడంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం వంటి కీలక వ్యవహారాలను పూర్తి చేశామని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అంతేకాకుండా హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసులను అధిగమించి పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారని వైఎస్ఆర్సీపీ యొక్క వర్షన్. వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అదానీ డేటా సెంటర్, ఇలా అన్ని ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకున్నట్లే ఈసారి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు అండ్ కో ట్రై చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి చేస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదని, ఎకరం భూమి కూడా సేకరించలేదని, ₹1 భూ పరిహారము చెల్లించలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా ప్రచారంపై టీడీపీ కూడా ఘాటుగా స్పందిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఆయువుపట్టుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ కేవలం మాటలు మాత్రమే చెప్పిందని, మేం చేతల్లో నిర్మించి చూపిస్తున్నామని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విమానాశ్రయాన్ని అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొట్టి కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. జగన్కు మతిమరుపు ఉండొచ్చు, కానీ విజయనగరం ప్రజలతో పాటు అధికారులకు జగన్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. గతంలో సీఎం చంద్రబాబు హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన జరగగా మళ్లీ చంద్రబాబు హయాంలోనే ప్రారంభం అవుతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుపై వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఎయిర్పోర్ట్ విషయంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ వైఎస్ జగన్కు టీడీపీ సీనియర్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని, అన్యాయం జరిగిందంటూ రైతులను రెచ్చగొట్టి కోర్టుకు వెళ్లారని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన అనుమతులు 2016లోనే అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతిరాజు తెచ్చారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత 18 నెలలుగా నిరంతర సమీక్షలతో ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేశామన్నారు. 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిన పనులను 6 నెలలు ముందుగానే పూర్తి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెడితే ఒక విషయాన్ని ప్లస్ పాయింట్గా రాష్ట్ర ప్రజలైతే చూడవచ్చు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఎయిర్పోర్ట్ ఏపీలో లేదన్నది వాస్తవం. దాన్ని మరిపించేలా జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే రూపుదిద్దుకుంటుంది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు.
రాజకీయంగా పొలిటికల్ లీడర్ల పబ్లిసిటీ కోసం చేసే కామెంట్స్ వారి వ్యక్తిగతం, పార్టీల లైన్ ఆధారంగానే ఉంటాయి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు చూస్తే నా భూతో అనాల్సిందే. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ మొత్తం విస్తీర్ణం 2700 ఎకరాలు. ఇందులో 2203 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తారు. మరో 500 ఎకరాలు భవిష్యత్ విస్తరణ కోసం జిఎంఆర్ సంస్థ అంటిపెట్టుకోనుంది. ఇక టెర్మినల్కు 81,000 చదరపు మీటర్ల లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 78,000 చదరపు మీటర్ల పనులు పూర్తయ్యాయి. 22 ఏరో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ప్రతి ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని ఓ అంచనా. ఆ తర్వాత దశలో 1,20,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కు 4,750 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే 3.8 కిలోమీటర్ల పొడవుగా నిర్మించారు. భారీ ఫ్లైట్లు, ఎయిర్ బస్ A380 వంటి లాంగ్ హాల్ట్ ఫ్లైట్స్ దిగేలా కూడా రన్వేని నిర్మించారు. ఇండియాలోనే పొడవైన రన్వేల్లో ఒకటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించామని జిఎంఆర్ గ్రూప్ సంస్థ చెబుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికి 55 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు అనౌన్స్మెంట్ తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా భారీగా పెరిగింది. రాష్ట్రంలోనే భోగాపురంలో జరుగుతున్నంత రియల్ ఎస్టేట్ వ్యాపారం మరెక్కడా జరగడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న భూమి విలువ ఇప్పుడు కోట్లలో చేరిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అధునాతనంగా భారీ ఎత్తున తలపెట్టిన ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తొలుత 15,000 ఎకరాలు సేకరించేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. ఆ తర్వాత రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత, వివిధ దశల్లో నిర్వాసిత గ్రామస్తుల ఆందోళనలతో ప్రస్తుతం ఎయిర్పోర్టు 2,700 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్గా మారబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఏర్పాటవుతున్న పెద్ద ఎయిర్పోర్ట్ ఇదేనని టీడీపీ అంటుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భవిష్యత్తు ఈ ఎయిర్పోర్ట్తో మారబోతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల టూరిజం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికార పక్షం ప్రచారం చేస్తుంది. దీన్ని స్వాగతిస్తూనే వైఎస్ఆర్సీపీ కూడా మా భాగస్వామ్యం ఉందని చెప్పడమే తాజా పొలిటికల్ హీట్కు కారణం. ఇంకో 4-5 నెలల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ రాకతో ఒడిశా, రాయ్పూర్ ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ మెరుగవుతుంది. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని మరో లెవెల్కి తీసుకెళ్లబోతుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.